నీకు తెలుసా, నువ్వు మందిరానికి వచ్చినప్పుడు కాదు దేవుడి సన్నిధి ఉండేది, నువ్వెక్కడికి వెళ్తే అక్కడ ఆయన సన్నిధి ఉంటుంది. అది నువ్వు ఎప్పుడు మనసులో పెట్టుకొని బ్రతుకు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అన్నాడు ఆయన. అది మర్చిపోకు. నువ్వెక్కడికి వెళ్తే అక్కడ ఆయన సన్నిధి ఉంటుంది. ఆయన సన్నిధి ఉన్నదంటే ఆయన దూతున్నాడు అక్కడ. ఆయన దూత అక్కడ ఉన్నాడంటే జాగ్రత్త నీ మాటలు, జాగ్రత్త నీ ప్రవర్తన. నువ్వు కారులో వెళ్తున్నప్పుడు జాగ్రత్త. కారులో వెళ్తున్నప్పుడు నువ్వు అనుకుంటున్నావా నీ కారులో దూత లేడని? నీ కారులో పరిశుద్ధాత్మ లేదని అనుకుంటున్నావా? ప్రవక్త ఏమన్నాడో తెలుసా? దేవుని పిల్లల చుట్టూ ఎప్పుడు ఆయన దూత కావలిగా ఉంటాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నా ఉంటారు, 100 స్పీడ్లో వెళ్తున్నా ఉంటారు. వాళ్ళ కారులో ఎప్పుడు పరిశుద్ధాత్మ ఉంటాడు. కుళ్ళు జోకులు, ద్వంద్వార్థాలు వచ్చే జోకులు, వీళ్ళ గురించి వాళ్ళ గురించి చెడుగా చెప్పే జోకులు, వాళ్ళని వీళ్ళని హేళన చేసే జోకులు, ఎగతాళి చేసే జోకులు కారులో చేస్తే పరిశుద్ధాత్మ ఆ కారును విడిచిపెట్టాడనుకో, నెక్స్ట్ మినిట్ లోనే దయ్యము నిన్ను లారీతో గుద్ది చంపుతుంది. ఎందుకంటే దయ్యం ఎదురు చూసేది ఎందుకోసమో తెలుసా? ఆ కారులో నుండి పరిశుద్ధాత్మ వదిలిపెట్టాలని, ఆయన సన్నిధి నిన్ను విడిచిపెట్టి పోవాలని. నిన్ను ఆ సన్నిధి విడిచిపెట్టి పోతే, నువ్వు ఆ కారులో నుండి ఆ దూత వెళ్ళిపోతే, ఆ పరిశుద్ధాత్మ వదిలిపెడితే ఫినిష్. 10,000 దయ్యాలు వచ్చేస్తాయి నిన్ను చంపేయడానికి, లారీ కింద తొక్కి చంపేయడానికి. జాగ్రత్త. బండి పైన పోయేటప్పుడు జాగ్రత్త, కారులో వెళ్తున్నప్పుడు జాగ్రత్త, బస్సులో వెళ్తున్నప్పుడు, ట్రైన్లో వెళ్తున్నప్పుడు జాగ్రత్త, విమానంలో వెళ్తున్నప్పుడు జాగ్రత్త. దయ్యాలని ఎదురు చూసేది ఒకటే, ఎప్పుడైనా సన్నిధి నిన్ను విడిచిపెడతాడా? ఎప్పుడైనా దూత నిన్ను విడిచిపెడతాడా? ఎప్పుడు పరిశుద్ధాత్మ నిన్ను విడిచిపెడతాడా అని చూస్తూ ఉంటాడు. ఒక్కసారి విడిచిపెట్టాడా, అది నీ చేష్టలను బట్టి, నీ ప్రవర్తన బట్టి విడిచిపెట్టాడా, వాడికి దొరికిపోయావు నువ్వు. యు మస్ట్ బి కాన్షియస్. ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి నువ్వు, మెలకువగా ఉండాలి నువ్వు ఎప్పుడు. ఈ మెలకువతనం ఎప్పుడు నీలో ఉండాలి. నీ ఇంట్లో కూడా అంతే. ఏ మాత్రం కుళ్ళు చోకులు చేసుకున్నా, భార్య భర్తలు కూర్చొని ఆ సేవకుల గురించి, ఈ సేవకుల గురించి, సంఘస్థల గురించి, లేకపోతే ఇంకా విశ్వాసాల గురించి, వాళ్ళ గురించి మాట్లాడుకున్నా, కుటుంబంలో ఉన్న పిల్లలు, భార్య భర్త అందరూ మాట్లాడుకున్నా, పరిశుద్ధాత్మ విడిచిపెడతాడు ఆ ఇల్లుని. ఇక దయ్యాల కొంపగా మారిపోతుంది ఆ ఇల్లు. గొడవలు అవుతా ఉంటాయి. కూతురు ఎవరినో తీసుకొని లేచిపోతుంది, కొడుకు వ్యసనాలకు బానిసైపోతాడు, భార్య కయ్యాడిదిగా తయారైతుంది, ఇల్లంటే ఒక నరకంగా తయారైపోతుంది. దానికి కారణం ఏంటంటే మీ ప్రవర్తన. దేవుని ఆత్మ మీ ఇల్లును వదిలిపెట్టేటట్లుగా మీరు ప్రవర్తించిన ప్రవర్తన, దేవుని సన్నిధి, దేవుని దూత విడిచిపెట్టేటట్లుగా మీరు మాట్లాడిన మాటలు. సరదాగా కూడా జోకులు చేయకండి, సరదాగా కూడా ఎవరి గురించి హేళనగా మాట్లాడకండి, వ్యంగ్యంగా మాట్లాడకండి, సెటార్లు వేయకండి. సరదాగా కూడా నాలుక కోసిపడేస్తాడు. పింకములాడు నాలుక యెహోవా కోసివేసిన ఉంది బైబిల్లో. జాగ్రత్త. ఏ యాక్సిడెంట్లోనో నాలుక తెగిపోతుంది.